వీడియో తీసి పంపించాలంటాం. కొత్తదైతే రామ్ చరణ్ ప్రమోషన్ ఇంకోటి ఉన్నట్టుందండి. मसौदा होता है तो बकेट को वो हिसाब से बराबर हो ऐसा रब वाले में तो हाँ आसिम भाई उसको पहले कुप्पा मिला दे बोले हम उसको एक एक जगह मक्को मिला जैसा कुप्पा कुप्पा मिला दो पहले बोलता ऐसे मिला दो अच्छा नहीं मिला लग जाता है लग जाता है हाँ फास्ट खाली है ते सालांग करे तब नहीं उखड़ता का देखा एरा लाइट के उखड़े से बहुत देखे हम जी लाइट के रेट पे वाइट बरतना वाइट होता नहीं पूरा वाइट उगड़े डाले तो वाइट में क्वालिटियाँ है मिनिमम तो हमारे को 1800 का बरतना कट्टे उगड़े तो जाके डाला था मैं वाइट डाले थे హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మిత్ర మార్కెట్ నుంచి ఇంకో కొత్త ప్రోడక్ట్ మేము ముందుకు తీసుకొచ్చాం. ఇది వచ్చేసి రాఫ్ అంటే పెడిలైట్ కంపెనీ. అది పెడిలైట్ అంటే ఫెవికాల్ కంపెనీ వాళ్ళది. పెడిలైట్ అనేది మదర్ బ్రాండ్. ఫెవికాల్, రాఫ్, డాక్టర్ ఫిక్సిట్ ఇవన్నీ దాని కింద ఉన్న సబ్ బ్రాండ్స్ అనమాట. మొత్తం ఇదంతా పెడిలైట్ ఫ్యామిలీలో నుంచి వచ్చిన ప్రోడక్ట్. ఇది వచ్చేసి రాఫ్ మాస్టర్ ఫిక్స్ T29 ప్రోడక్ట్ పేరు. ఇది వచ్చేసి ప్లైవుడ్ మీద టైల్ అంటియాలన్నా, గ్రానైట్ అంటియాలన్నా, లేదా మెటల్ సర్ఫేస్ మీద కానీ, లేకపోతే బ్యాషన్ బోర్డుల మీద కానీ, టైల్ ఏ సర్ఫేస్ మీద, ఎనీ సర్ఫేస్ మీద, లేకపోతే టైల్ మీద టైల్ కానీ, గ్రానైట్ మీద టైల్ కానీ, గ్రానైట్ మీద గ్రానైట్ కానీ, అట్లా ఎనీ సర్ఫేస్ మీద అంటించుకోవడానికి, ఎనీ సర్ఫేస్ టైల్, గ్రానైట్, స్టోన్ అంటించుకోవడానికి అనమాట. దీంట్లో వచ్చేసి 2 పార్ట్స్ ఉంటాయి. ఏబి ఉంటాయి. ఒక పేస్ట్ ఉంటుంది, దీని కింద ఒక పేస్ట్ ఉంటుంది. ఇది వచ్చేసి హార్డ్నర్. ఓకే, మీకు ఎంత కావాలంటే అంత కలుపుకోవచ్చు. దీంట్లో 8 kg 4 kg ప్యాక్ ఉంటుంది. ఇది మ్యాక్సిమం ఎక్కడ వాడతారంటే ఇంటీరియర్ వాళ్ళు బాగా వాడతారు. ఇప్పుడు కిచెన్ ప్లాట్ఫామ్ మీద గ్రానైట్, స్టోను అట్లా అంటిస్తారు. వాటికి ఇదే అనమాట. ప్లైవుడ్ సర్ఫేస్ మీద గ్రానైట్ కానీ టైల్ కానీ అంటించడానికి. లేదంటే ఇప్పుడు టీవీ యూనిట్ల దగ్గర వెనక స్టోన్స్ అంటిస్తున్నారు. లేదంటే ఎలివేషన్లో వచ్చేసి స్టోన్ అంటిస్తారు. వాటికి కూడా వాడచ్చు. ఎక్కడైనా ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్, లిఫ్ట్ క్లాడింగ్లు, పెద్ద స్లాబ్లు 8 feet 9 feet అంటించుకోవాలన్నా పియు. మీరు దీంట్లో ఎడిసికి వెళ్ళారనుకోండి, లిఫ్ట్ దగ్గర వైబ్రేషన్కి ఊడిపోతాయి. ఇది ఫ్లెక్సిబుల్ మెటీరియల్, ఇది ఊడదన్నమాట. ఎంత వైబ్రేషన్ వచ్చినా ఊడదు. దీంట్లో వచ్చేసి హార్డ్నర్ 700 గ్రాములు ఉంటుంది. బేస్ వచ్చేసి 7 kg చిల్లర ఉంటుంది. ఇది 100 grams కలిపితే ఇది 1 కిలో తీసుకోవచ్చు. 90 to 100 grams ఇది తీసుకొని
ఇది ఒక 1 kg తీసుకొని కలుపుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవచ్చు. ఇది కలిపాక 15 to 20 మినిట్స్ పనిచేస్తుంది. ఆలోపు వాడేసేయాలన్నమాట. ఈ 15 నిమిషాల్లో మీరు అడ్జస్ట్మెంట్లు ఏమున్నా అవన్నీ చేసుకోవాలి. ఇది హార్డ్నర్ పేస్ట్, ఇది ఎయిర్ లాక్ కప్ క్యాప్ అన్నమాట. ఇది లోపల పేస్ట్లోకి ఎయిర్ పోకుండా దాని ప్రాపర్టీస్ దెబ్బతినకుండా ప్యాక్ అన్నమాట. సీల్. ఈ కంటైనర్ మీరు మొత్తం కలుపుకోవడానికంటే సరిపోతుంది, ఒకటి ఒకేసారి కలుపుకోవడానికి ఇస్తారు. ఇది మాస్టర్ ఫిక్స్ T29. ఇది మాస్టర్ ఫిక్స్ అని పెట్టడానికి కూడా కారణం అదే. అన్నిటికీ ఒకటే, ఎనీ సర్ఫేస్. మీరు ఈవెన్ సీలింగ్లకు కూడా టైల్ అంటియాలన్నా, ఏదన్నా స్టోన్ అంటే ఇటాలియన్, ఇప్పుడు సీలింగ్లో ఇటాలియన్ మార్బుల్ పీసులు అంటిస్తున్నారు, అట్లాంటి వాటికి కూడా అంటే సీలింగ్లకు సపరేట్గా ఒకటి ఉంటుంది, ఇన్స్టంట్ స్పాట్ బాండ్ అంటారు. అది మీ అమ్మాయికి ఎలా ఉంటుంది, దీంట్లో కూడా ఉంటుంది, దానికి కూడా పనిచేస్తుంది. బేషన్ బోర్డులు, సిమెంట్ బోర్డులు, వాల్ కేర్ మీద కూడా డైరెక్ట్ వాల్ కేర్ ఉంది, అదేం గీక్కుంటే డైరెక్ట్గా అంటించేసుకోవచ్చు. గట్టిగా ఉండాలి సర్ఫేస్ అంతే. ఇది లూజ్ సర్ఫేస్ మీద అంటికూడదు, వేసే సర్ఫేస్ స్ట్రాంగ్ ఉండాలి. చిప్పింగ్ కొట్టకపోయినా ఏం కాదు కానీ స్ట్రాంగ్ ఉండాలి, బేస్ గట్టిగా ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.